హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. కూటమి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ఒకటే చర్చ పెద్ద ఎత్తున నడుస్తా ఉంది. రెడ్ బుక్ అమలెప్పుడు? వైసీపీ నాయకుడు అరెస్ట్ ఎప్పుడు? టీడీపీ నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కుటుంబాన్ని, టీడీపీ నాయకుల్ని, జనసేన నాయకుల్ని పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టినటువంటి వైసీపీ నాయకులు, బండబూలు తిట్టిన వైసీపీ నాయకులు, వాళ్ళ అరెస్ట్ ఎప్పుడు జరగబోతుందని చాలా పెద్ద చర్చ నడుస్తూ ఉంది. వైసీపీ నాయకులు మాత్రం రెడ్ బుక్ అమలవుతుందని, రెడ్ బుక్ రాజ్యాంగమే ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేకసార్లు కామెంట్ చేస్తూ వచ్చారు. కానీ క్యాడర్లో మాత్రం టీడీపీ, జనసేన క్యాడర్లో మాత్రం రెడ్ బుక్ నడవట్లేదు, అరెస్టులు జరగట్లేదు అనేటువంటి ఒక బాధ, ఆక్రందన, ఆవేదన మాత్రం పెద్ద ఎత్తున నడుస్తూ వస్తుంది. దానికి చెక్ పెడుతూ నారా లోకేష్ గారు నిన్న ఒక సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. రెడ్ బుక్ తన పని తను చేసుకోబోతుంది, పరిపాలన కూడా తన పని అది చేసుకోబోతుంది, రెండు ప్యారల్గా నడుస్తాయని చెప్పుకుంటూ వస్తారు. అసలు రెడ్ బుక్ నడుస్తుందా లేదా? నడిస్తే రాబోయే కాలంలో ఏం జరిగేటువంటి అవకాశం ఉంది? చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తీక్. సార్, రెడ్ బుక్ మీద నారా లోకేష్ గారు మరొకసారి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. రెడ్ బుక్ దాని పని అది నడుస్తూ ఉంది, నడుచుకుంటూ పోద్దని చెప్పారు. ఏంటి అంటే దీని ఉద్దేశంలో ఎవరి అరెస్టులు జరగబోతున్నాయి అనే చర్చ మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఈ కొద్ది రోజులు ఈ ప్రతిపక్షాలు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా రెడ్ బుక్ పాలన నడుస్తుంది అని చెప్పేసి అప్పట్లో కొద్ది రోజులు, ఒక నెల రోజుల పాటు కొన్ని గ్రామ స్థాయిల్లో కానీ కొన్ని గొడవలు జరిగిన మాట వాస్తవమే. గొడవలు జరిగిన తర్వాత అక్కడ ఏదో జరిగిపోతుంది అనే ఉద్దేశంతో ఈయన ఢిల్లీకి కూడా పోయేసి ధర్నా కూడా చేశారు. అవును, జగన్మోహన్ రెడ్డి ధర్నా చేసి రెడ్ బుక్ పాలన జరుగుతుందని. తర్వాత ఆ రెడ్ బుక్ కు సంబంధించి కొంతమంది అధికారులు కానివ్వండి, కొంత సోషల్ మీడియాకి సంబంధించిన పెద్ద ఇష్యూస్ సంబంధించి బోరుగడ్డ అనిల్ కానివ్వండి, వర్ర రవీందర్ రెడ్డి కానివ్వండి, అట్లా దానికి సంబంధించి, అలాగే లిక్కర్ స్కామ్కు సంబంధించి, ఈ గనుల స్కామ్కు సంబంధించిన అధికారులు, కథా వ్యవహారము, జత్వానీ కేసుకు సంబంధించిన కొన్ని సస్పెన్షన్స్, ఇట్లా కొన్ని జరుగుతూ వచ్చాయి. వచ్చిన తర్వాత కొద్ది రోజులు వీళ్ళు ఈ పరిపాలన మీద దృష్టి పెట్టేసి ఈ ఈ క్రమంలో ఏమైందంటే రెడ్ బుక్ గురించి చర్చ చేయటం ఎక్కడ జరగలేదు. దాంతో క్యాడర్ మొత్తం ఏం చేసిందంటే, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 7-8 నెలలు అవుతుంది కదా, ఏదో ఒక 4-5 అధికారులు సస్పెండ్ అయ్యారు, కొంతమంది ఏదో జైల్లో అరెస్ట్ అయ్యారు అని చెప్పి క్యాడరు, కొంతమంది అప్పట్లో ఆ ప్రభుత్వంతో అరాచకాలను ఫేస్ చేసిన వాళ్ళందరూ కూడా రెడ్ బుక్ను ఎక్కడ దాచిపెట్టారు, అసలు రెడ్ బుక్ ఉందా లేదా, లేకపోతే ఎక్కడైనా పడేశారా అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో కామెంట్ చేసేవాళ్ళు. అసలు లోకేష్ రెడ్ బుక్ ఎక్కడ పెట్టాడో సమాధానం చెప్పాలని కూడా ప్రశ్నించారు. ఇక్కడ దాంతో ఏమైందంటే, నిన్న ఈ చర్చ ఎప్పుడైతే కార్యకర్తల్లో వీళ్ళల్లో జరగడము, ఎక్కడికి వెళ్ళినా కూడా రెడ్ బుక్ సంగతి ఏంది, అరెస్టుల సంగతి ఏంది అని ప్రశ్నించడంతో నిన్న చంద్రగిరిలో కార్యకర్తలతో మాట్లాడుతూ ఒక క్లారిటీ ఇచ్చారు. రెడ్ బుక్ దాని పని తాను చేసుకుపోతుంది అని. అంటే ఈ రెడ్ బుక్లో వీళ్ళు చెప్పేది ఏంటంటే, మనము వైసీపీ ప్రభుత్వం లాగా ఏదో ఆషామాషి పనికిరాని కేసులు పెట్టి అక్రమంగా మనం ఆ పద్ధతుల అరెస్టులు వేధించడం అట్లా చేయకూడదు. అప్పుడు అరాచకం ఎవరైతే చేశారో దానికి సంబంధించిన ఒక ఫ్రేమ్వర్క్, సాక్ష్యాధారాలు, ఆ కేస్ స్ట్రక్చర్ను తయారు చేసి దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్నీ కూర్చిన తర్వాతనే ఆయా కేసుల్లో అరెస్టులు మొదలు పెడతామని కూడా చెప్తున్నారు. అంటే ఆషామాషిగా మేము లేదో తీసుకుపోయి ఏదో పెట్టి కేసు లాంటిదో, లేకపోతే SC ST అట్రాసిటీ కేసు ఒకటి పెట్టేసి గత ప్రభుత్వం లాగా అట్లాంటి వేధింపులు వద్దు. మనకు అప్పుడు ఎవరైతే తప్పులు చేశారో దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు అన్నీ మనం చేసిన తర్వాత అరెస్టులకు వెళ్తామని చెప్పేసి లోకేష్ గారు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే, రాజకీయ నాయకులు అరెస్టులు జరగటం లేదు అనేది ఒక వాదన. ఏదో అధికారులు కొంతమంది జరుగుతున్నారు, కానీ రాజకీయ నాయకుల్లో కీలకమైన శాఖల్లో మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే జిల్లా స్థాయిలో నాయకులు ఉన్నారు, గల్లీ స్థాయి రౌడీలు ఉన్నారు. అంటే అప్పటి ప్రభుత్వంలో చేసిన అరాచకాలన్నీ చేసిన వాళ్ళు. వీళ్ళందరికీ కూడా మొదటి దశగా ఎవరైతే రాజకీయ నాయకులుగా ఉన్నారో వాళ్ళ అరెస్టులు త్వరలో ప్రారంభమవుతాయని మనం చెప్పుకోవచ్చు. ఈ అరెస్టులు కూడా ఎలా అంటే కనుక, వాళ్ళకి ఏ కేసులు, ఏ స్కాముల్లో ఇరుక్కొని ఉన్నారు, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు,
లేదా ఎవరి మీద దాడి చేశారు, దాడి చేసిన దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు, వ్యవహారాలు, అలాగే అధికారులు కొంతమంది ఉన్నారు దీంట్లో. ఈ అధికారుల మీద కూడా ఆ వర్క్ జరుగుతూ ఉంది. అంటే మీరు చెప్పేదేమో టెక్నికల్ పాయింట్స్, అవును. కానీ కింద స్థాయి కార్యకర్తలకు ఇవన్నీ కాదు. ముందు కొడనాన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, పేర్నాన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, వల్లభనేని వంశీని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, అంబట్ రాబంని, ఆర్కే రోజాని, వీళ్ళందరూ ఎప్పుడు లోపలేస్తారు? ఎందుకంటే టీడీపీ కార్యకర్తలను చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి చేసిన వాళ్ళు వీళ్ళు. అవును. చంద్రబాబు నాయుడిని, ఆయన కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ని, ఆయన అవును. భార్యని, పిల్లల్ని తిట్టిన వాళ్ళు వీళ్ళంతా. అవును. సో వీళ్ళని ఎప్పుడు వీళ్ళ మీద యాక్షన్ ఉంటది అనేది కింది స్థాయి కార్యకర్తలు కోరుకునే మాట. అవును, అది వాస్తవమే. కింది స్థాయి నాయకులు నాకు తెలిసి జనసేన కాపు సామాజిక వర్గం నుంచి బలంగా కోరుకునే కొన్ని అరెస్టులు కోరుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవును. కమ్మ సామాజిక వర్గం నుంచి కొంతమంది బలంగా అరెస్టులను త్వరగా కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. కమ్మ సామాజిక వర్గం నుంచి వల్లభనేని వంశీ, కొడాలి నానిని వాళ్ళని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ అయితే ఒకటి జరుగుతూ ఉంది. అట్లాగే కాపు సామాజిక వర్గంలో కొంతమంది పేర్ని నాని, అట్లా కొంతమందిని యాక్షన్ తీసుకోవాలి అనేది ఒకటి. వాళ్ళు మాత్రం అది చూస్తున్నారని, అది మీరు చెప్పిన మాట వాస్తవమేది. కాకపోతే అది మనం అరెస్ట్ను ఒక స్ట్రక్చర్గా చేయాలి, ఒక పద్ధతిగా. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు, కేసులు, వాళ్ళు చేసిన తప్పులు, దాని ఎవిడెన్సెస్. మీరేమో ఆ పాయింట్ చెప్తున్నారు. అవును. కానీ రఘురామకృష్ణరాజుని పుట్టినరోజు నాడు అరెస్ట్ చేశారు. అవును. చంద్రబాబు నాయుడిని 4 సార్లు అంటే అప్పటికి 3 సార్లు చేస్తున్నారు, 4 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా చేస్తూ ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడిగా అప్పుడు ఉన్నారు. అలాంటి వ్యక్తిని పెళ్లి రోజు కంటే ముందు అరెస్ట్ చేసినటువంటి సందర్భం. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు అనిపించేది ఏంటంటే, మీరు టెక్నికల్ కారణాలు చెప్పి వాళ్ళని రక్షిస్తున్నారు, వాళ్ళ అరెస్టులు సరిగా జరగట్లేదు, వాళ్ళని ఇన్నాళ్ళు సేవ్ చేయటం ఏంటి, వాళ్ళ దేశాలు దాటి పారిపోతూ ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి అబ్బాయి సజ్జల బార్కు ఈ అరెస్ట్ ఏమైపోయింది? తర్వాత పేర్నాని అరెస్టు రెడీ హ్యాండ్గా బియ్యం పట్టుకున్నా ఏమైపోయింది? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ జరగదేంటి? ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. అంటే మనం కొత్త సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి, నిన్ననే లోకేష్ చెప్పారు కాబట్టి, ఈ సంవత్సరంలో ఈ అరెస్టుల పరంపర ఇంకా కొనసాగుతుంది ఇంకా అని నిన్న చెప్పిన ఆ మెసేజ్ ద్వారా మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే ఆ అరెస్టులు కూడా ఇంకా ఇప్పటికే హనీమూన్ పీరియడ్ కూడా ముగిసిపోయింది. 8 months అయిపోతుంది. ఇంకా మహా అంటే గనక ఒక 10-15 రోజుల్లో ఈ వ్యవహారం అంతా కూడా మొదలవుతాయి. రఘురామకృష్ణరాజు గారి కేసులో కూడా మన పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ కూడా డిమాండ్ వస్తూ ఉంది. ఎందుకంటే జత్వాని కేసులో వీళ్ళందరినీ ఐపీఎస్లు చేశారు కాబట్టి, రఘురామ్ కేసులో కూడా పివి సునీల్ కుమార్ని సస్పెండ్ చేయాలని ఒకటి ఉంది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి కూడా A3గా ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా లండన్ నుంచి వస్తూనే నోటీసులు ఇచ్చే విచారణ పిలిపించే ఛాన్స్ కూడా వస్తుంది. కాబట్టి ఇంకొద్ది రోజులు ఓపిక పడితే లోకేష్ గారు చెప్పినట్టు రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందనే దాన్ని మనం విశ్వసించవచ్చు. కాకపోతే అరెస్టును చేసేటప్పుడు పకడ్బందీగా మనం ఏదో వాళ్ళను ఇరికించాలనే ఉద్దేశంతో కాకుండా, వాళ్ళు చేసిన తప్పుల్ని, అంటే ఆ తప్పులను మనం ప్రూవ్ చేసే విధంగా ఎవిడెన్సెస్ కలిపి కోర్టు దగ్గర పెడితే మస్ట్గా వాళ్ళకు రిమాండ్ విధించే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ స్ట్రక్చర్ వర్క్ జరుగుతూ ఉందనేసి లోకేష్ కూడా చెప్పాడు. కాబట్టి మనం కొద్ది రోజులు ఆగితే ఈ కార్యకర్తలు వీళ్ళంతా ఏదైతే కొంచెం ఇదిగా ఉన్నారో అవన్నీ అరెస్టులు కూడా మొదలవుతాయి. అంటే మీరు అన్నట్టు కొంతకాలం ఆగటానికి జనానికి కొంత ఇబ్బంది లేదు, కానీ వాళ్ళు మళ్ళీ రెచ్చిపోతున్నారు కదని. వర్మ అరెస్టు మీడియా ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వగడుతున్నారు కానీ పోలీసులు చెక్కలేదా? ఇలాంటి ఎగ్జాంపుల్ వర్మ ఉదాహరణ తీసుకుంటే అవును, ఇలాంటి అనేకం కనపడుతున్నాయి. కాబట్టి ముందు మనకు ఒక 10-15 రోజులు ఆగితే అరెస్టులు, వివిధ కేసులు ఉన్నాయి, కొన్ని పెండింగ్ చాలా వరకు ఉన్నాయి. ఆ పెండింగ్ అన్నీ ఒక్కొక్కటి 1 by 1 చేసుకుంటూ వస్తారు. నేను అదే చెప్పా, హనీమూన్ పీరియడ్ అయిపోయింది కదా, కొత్త సంవత్సరం ఉంది కాబట్టి ఈ సంక్రాంతి వరకు ఆగారు. అలాగే ఈ మంత్ ఎండింగ్లోనే కొన్ని పోస్టులు కూడా, నామినేటెడ్ పోస్టులు కూడా క్లియర్ చేస్తున్నారు. క్లియర్ చేసేసి ఎవరి వర్క్స్ వాళ్ళు, నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి, పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, వాటి మీద దృష్టి సారించాలి. కాబట్టి ఈ వర్క్ లోకేష్ ఏదైతే చెప్పాడో అది చేస్తాడనే నమ్మకము కార్యకర్తల్లో వీళ్లకు ఉంది. కాబట్టి నిన్ననే ఆ విషయాన్ని రెడ్ బుక్ పనిచేస్తుందని వాళ్లకు గుర్తు చేశాడంటే దాని వెనుక అర్థం వేరు. కాబట్టి త్వరలో అరెస్టులు జరుగుతాయని మనం ఆశిద్దాం. కార్తీక్, థ్యాంక్స్.